thin parallel conductors. So this is carrying current I1, and here is a long plane sheet, and the width of this is B. Okay, this is at A, and the width of this plate is B, and the total current in this is I. I current is flowing. I2. The current is I2. Okay. What is the force acting between these two wires? This wire is having more width, B width. Force acting per unit length you have to calculate. Magnetic interaction force reduced to unit length, F by L I have to calculate. First what I have to do is at x distance I have to take a small element dx. Okay, what is the force acting between them? Mu naught I1 by 2 pi x. And at x distance, what is the magnetic field because of the first wire? Mu naught I1 by 2 pi x kada. The magnetic field in the magnetic field of the first wire, here is one current. Ikkada konta current flow undi. Ikkada current entamma? I2 by B into dx. What is the current in the small strip? Total current is I2, and in the small strip I want the current. Ante ఏమని రాస్తాను? I2 by B into dx కదా. BIL sin 90. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి ఉంటుంది, కాన్సెంట్రిక్ సర్కిల్స్ కదా, sin 90 వస్తుంది ఇక్కడ. sin 90 BIL sin తీరా కదా ఫోర్స్. మొత్తం ఫోర్స్ కావాలంటే ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాలి. I have to integrate. అంటే I will take constants out of integration. Integral 1 by x dx. ఎక్కడి నుంచి అక్కడ దాకా మారుతుంది? x equal to a to a plus b. సో ఇలాంటి వైర్లు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి? a నుంచి a plus b దాకా ఉన్నాయి. F is equal to mu naught I1 I2 by 2 pi b 1 by x dx ఎంతమ్మా? log x ఏ కదా. log x, lower limit a, upper limit a plus b. Okay, and but the final thing is mu naught I1 I2 into L కూడా ఉంది, into L. Like F by L అడుగుతాడు, he is asking F by L, force acting per unit length. Mu naught I1 I2 by 2 pi b. First upper limit, తర్వాత lower limit substitute చేయాలి. log a plus b minus log a అంటే ఏమొస్తుంది? log a plus b divided by a వస్తుంది. ఓకే, note down this. Let's go for the next concept. I'm just erasing this. We'll go for the next concept of magnetic moment. Erase chestane. అంటే ఇక్కడ ఒక సింగిల్ వైర్ లా లేదు ఈ వైర్. ఇలాంటి వైర్లు ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నాయి? ఏ నుంచి ఏ ప్లస్ బి. మరి వాటి అన్నిటి మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా. యూ హ్యావ్ టు యాడ్ ఆల్ దోస్ ఫోర్సెస్. యాడింగ్ అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటాం. ఓకే,
Just I'm erasing this. Okay. నెక్స్ట్ మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముందంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ లూప్. What is that? Studying magnetic moment of a current carrying loop. Okay. Studying better, huh? ఓకే, ఇక్కడ ఒక లూప్ ఉంది, ఇందులో ఐ కరెంట్ ప్లాస్ సర్క్యులర్ లూప్ అని తీసుకుంటాను. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత ఉన్నది, రేడియస్ ఆఫ్ ద లూప్ ఈస్ ఆర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? మ్యూ నాట్ ఎన్ఐ ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్, అంటే ఇక్కడ ఎక్స్ డిస్టెన్స్ దగ్గర ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. సెంటర్ లో మ్యూ నాట్ ఎన్ఐ బై 2RA, అంటే యాక్సిస్ మీద ఇది తెలుసు కదా ఈ ఫార్ములా. ఇఫ్ ఎక్స్ ఈస్ ఫార్ గ్రేటర్ దెన్ ఆర్, అంటే ఆ రేడియస్ ఏమో 1 సెంటీమీటర్ ఉంది, ఇది 1 మీటర్ ఉంది ఎక్స్. మరి 1 సెంటీమీటర్ అంటే 10⁻² మీటర్సే కదా. 10⁻² హోల్ స్క్వేర్ ఎంత? 10⁻⁴. 10⁻⁴ 1 తో కంపేర్ చేస్తే 10⁻⁴ చాలా చిన్నది కదా. ఆర్ స్క్వేర్ నెగ్లెక్ట్ చేద్దాం. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది కింద, ఇక్కడ మ్యూ నాట్ ఎన్ఐ ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఎంత? ఎక్స్ క్యూబ్. ఇప్పుడు పైన కింద 2π తో మల్టిప్లై చేస్తాను, ఇంటూ 2π డివైడెడ్ బై 2π. అంటే ఎలా వస్తుందంటే మ్యూ నాట్ బై 4π 2 ఇంటూ ఎన్ఐ పై ఆర్ స్క్వేర్ డివైడ్ బై ఎక్స్ క్యూబ్, ఇలా వస్తుంది. ఓకే, అంటే దీన్ని ఎలా రాస్తానంటే బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4π 2m బై ఎక్స్ క్యూబ్ అని రాస్తాను. మ్యూ నాట్ బై 4π 2m బై ఎక్స్ క్యూబ్. ఓకే, where m is magnetic moment, magnetic dipole moment అని కూడా అనొచ్చు. మ్యాగ్నెటిక్ మూమెంట్ m ఫార్ములా ఏమొచ్చిందమ్మా? NIA. A is the area, పై ఆర్ స్క్వేర్ అంటే ఏరియానే కదా. Here magnetic moment is a vector quantity. Magnetic moment is a vector quantity. Its direction is from south pole to north pole. Its direction is from south pole to north pole. నిమిషం, మనం యాక్చువల్గా ఎలక్ట్రోస్టాటిక్స్ లో నేర్చుకున్నాం, ఒక -q ఛార్జ్ +q ఛార్జ్ ఉంటే ఇది ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం కదా. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ P అంటే ఈ యాక్సిస్ మీద r దూరంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అని చెప్పాను మీకు అప్పుడు, ఇదే కదా. r దూరంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ 1/4 2p/r³ కదా. మరి సిమిలర్ ఫార్ములా ఇక్కడ వచ్చిందా? సిమిలర్ ఫార్ములా అంటే అక్కడ 1/4 రాస్తే ఇక్కడ ఏం రాస్తాను? మ్యూ నాట్ బై 4π రాశాను. ఇక్కడ 2m/x³ అని వచ్చింది, అక్కడ 2p అలా వచ్చింది. అక్కడ p అంటే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అన్నాం కదా. మరి ఇక్కడ m అంటే ఏమనాలి? మ్యాగ్నెటిక్ మూమెంట్ అనాలి. ఓకే, అండ్ అక్కడ డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఏమని చెప్పాను? నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ ఉందని చెప్పాను.
డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఏంటమ్మా? నెగిటివ్ చార్జ్ టు పాజిటివ్ చార్జ్. ఓకే, మరి ఇక్కడ డైరెక్షన్ ఏంటి? సౌత్ పోల్ టు నార్త్ పోల్. ఎక్కడండి సౌత్ పోల్ ఎక్కడ ఉంది, నార్త్ పోల్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఒకసారి ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. అంటే ఇక్కడ మనకి లూప్ ఉంది, కరెంట్ లూప్. ఈ లూప్ లో కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తుంది అనుకోండి, పైన నార్త్ పోల్ వస్తుంది. అంటే ఈ కరెంట్ క్యారింగ్ లూప్ ఒక మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది. కరెంట్ క్యారింగ్ లూప్ విల్ బిహేవ్ లైక్ ఏ మ్యాగ్నెట్ హ్యావింగ్ నార్త్ అండ్ సౌత్ పోల్స్. అంటే పైన నార్త్ పోల్ వచ్చిందంటే ఏంటి? కింద సౌత్ పోల్ వచ్చినట్టే కదా. అంటే మనం పైన చూస్తుంటే పైన నార్త్ పోల్ కనిపిస్తుంది. కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ అయితే గుర్తుపెట్టుకోండి, కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ అయితే పైన నార్త్ పోల్, కింద సౌత్ పోల్. అదే కరెంట్ క్లాక్ వైజ్ అనుకోండి, క్లాక్ వైజ్ అంటే క్లాక్ ఎయిట్ పక్క తిరుగుతుంది అటు పక్కకి, పైన ఏ పోల్ రిలీజ్ అవుతుంది? సౌత్ పోల్. చూడండి ఇలా పెట్టాను చూడండి, క్లాక్ వైజ్. అర్థమైందా? పైన సౌత్ పోల్ వస్తే కింద ఏమొస్తుంది? నార్త్ పోల్ వస్తుంది. అంటే ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ కే క్యాప్ ఉంటుంది, ఇక్కడ మైనస్ కే క్యాప్ ఉంటుంది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఎందుకంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ బయటకు ఉంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమని చెప్పాను? సౌత్ టు నార్త్ అని చెప్పాను. సౌత్ కింద ఉంది కదా, పైన ఏమో నార్త్ ఉంది, అంటే బయటకు ఉంది. మరి ఇది పైన సౌత్ ఉంది, కింద నార్త్ వస్తుంది. ఓకే, అప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ లోపలికి ఉన్నట్టే కదా, మైనస్ కే క్యాప్. అర్థమైందా? సో ఎప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఏంటది? సౌత్ పోల్ టు నార్త్ పోల్ ఉంటుంది మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్. సో నోట్ డౌన్ దిస్. ఓకే. Magnetic moment is a vector quantity. Its direction is from south pole to north pole. Okay. రైట్. ఇక్కడ NIA అని రాసినప్పుడు ఇక్కడైతే సర్క్యులర్ లూప్ అయితే NI ఇంటూ పై ఆర్ స్క్వేర్ వచ్చింది. స్క్వేర్ లూప్ అయితే NIA² అని రాసేయండి. అంటే ఏరియా అంటే A ఇంటూ ఏ కదా స్క్వేర్ లోని. అదవుతుందా? మరి పైన నార్త్ పోల్, కింద సౌత్ పోల్, అది ఎలా తెలుస్తుంది? కరెంట్ డైరెక్షన్ బట్టి. కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంటే పైన నార్త్ పోల్ వస్తుంది, కింద సౌత్ పోల్ వస్తుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎప్పుడు ఎలా ఉంటుంది? సౌత్ టు నార్త్. మరి ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఏమని చెప్పాను అప్పుడు? ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఫ్రమ్ నెగిటివ్ చార్జ్ టు పాజిటివ్ చార్జ్ అని చెప్పానా? ఓకే, సిమిలారిటీస్ ఆర్ దేర్. వెరీ గుడ్. రాస్తారు కదా, రెస్ట్ చేస్తాను. అంటే కరెంట్ క్యారింగ్ లూప్ విల్ జస్ట్ బిహేవ్ లైక్ ఏ మ్యాగ్నెట్ హ్యావింగ్ నార్త్ అండ్ సౌత్ పోల్స్. ఓకే, next okay, next question. నేను ఎగ్జాంపుల్ అని ఇస్తాను ఇక్కడ. This is the y-axis and this is x-axis and this is z-axis. సో ఇక్కడ ఒక స్క్వేర్ లూప్ ఉంది. స్క్వేర్ లూప్ ఎడ్జ్ లెంత్ A. ఇక్కడ యాంగిల్ ఏమో 30 degrees ఉంది. అర్థమైందా? ఇది ఎడ్జ్ లెంత్ A. ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. What is the magnetic moment of this loop? Magnetic moment అంటే m బార్ అని రాయాలి. ఇక్కడ ఒకటే లూప్ ఉంది కాబట్టి n ఉండదు, ఇంకా n1. ఇక్కడ సింగిల్ లూప్ కదా,
n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే NIA అని రాస్తాం మ్యాగ్నెటిక్ మూమెంట్. సరే I ఇంటూ మరి ఏరియా వెక్టర్ ఎలా కట్టాలంటే అయితే ఇది ఎలా తీసుకుందాం, OABC అని తీసుకుందాం. ఏరియా వెక్టర్ ఏంటంటే CO బార్ క్రాస్ AO బార్ OA బార్, CO బార్ క్రాస్ OA బార్ ఇలా రాయాలి. అర్థమైందా? ఏరియా వెక్టర్. లేకపోతే ఇలా రాసుకోండి, OA బార్ క్రాస్ AB బార్ అలా కూడా రాయొచ్చు. అంటే BC బార్ క్రాస్ CA బార్. అర్థమవుతుందా? సో ఫస్ట్ OA బార్ ఈజీ అండి. OA బార్ ఈజ్ ఈజీ ఓన్లీ. OA బార్ ఎంత? A ఇంటూ J క్యాప్, A ఇంటూ J క్యాప్. మరి CO బార్ ఎంత? వాట్ ఈస్ CO బార్? OC బార్ చెప్పగలరా? OC బార్ ఈస్ A cos 30 ఇంటూ I క్యాప్ ప్లస్ A sin 30 ఇంటూ K క్యాప్. ఓకే, ఇది AJ క్యాప్ ఇక్కడ రాస్తాను. క్రాస్ ప్రొడక్ట్ AJ క్యాప్. ఓకే, మరి CO బార్ అంటే దీన్ని రివర్స్ చేయాలి కదా, మైనస్ పెట్టాలి. CO బార్ అంటే ఎంతమ్మా? -√3a/2 ఇంటూ I క్యాప్ మైనస్ a/2 ఇంటూ K క్యాప్. ఓకే, I have to cross multiply here. -√3a/2 into I cap minus a/2 into K cap. Cross product here. Cross product. And the final answer is I into a you can take outside. A you can take a square. A square you can take outside. A square you can take outside. First ఈ రెండు cross product చేద్దాం. You do the cross product between these two. I cross J ఎంత? I cross J K, బట్ ఇంకో మైనస్ ఉంది అంటే మైనస్ K అని రాయాలి. అంటే √3/2 మిగులుతుంది. √3/2 ఇంటూ మైనస్ K అంటే మైనస్ √3/2 ఇంటూ K క్యాప్ అని పెట్టండి. తర్వాత K క్రాస్ J ఎంత? -I, ఇంకో మైనస్ ఉంది కాబట్టి అది ప్లస్ అవుతుంది. ప్లస్ 1/2 K క్రాస్ J ఏమన్నా I కదా, I. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నోట్ చేయండి అమ్మా. కరెంట్ క్యాపిటల్ అని రాసుకుంటారా? కన్ఫ్యూజింగ్ గా ఉందా? కరెంట్ క్యాపిటల్ అని రాసుకోండి. ఇప్పుడు ఆన్సర్ ఇక్కడ క్యాపిటల్ అంటే కరెంటే, స్మాల్ I అంటే మళ్ళీ యూనిట్ వెక్టర్ కింద అనేసుకుంటారు. ఇక్కడ కూడా క్యాపిటల్ I. కెన్ యూ డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్? చెప్పండి. కరెంట్ ఇంటూ CO బార్ క్రాస్ OA బార్ వేయాలి. బట్ CO బార్ ఇలా కట్టడం కష్టం కదా, ఫస్ట్ OC బార్ కట్టేయండి. OC బార్ అంటే A cos 30 ఇంటూ I క్యాప్ ప్లస్ A sin. అంటే నేను యాక్చువల్గా Z యాక్సిస్ ఇలా గీలేను కదా, బయటికి బోర్డు బయటికి గీయాలి. యాక్చువల్గా Z యాక్సిస్ అలా గీలేను, అందుకే అలా గీసాను. ఇది యాక్చువల్గా XZ ప్లేన్. దిస్ ఇస్ XZ ప్లేన్. ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది ఆ వైర్ XZ ప్లేన్ కి? X యాక్సిస్ తో 30 degrees, Z యాక్సిస్ తో 60. రాయండి అమ్మా, ఇవి చేయగలరా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే? Over. ఏరియా వెక్టర్ ఏంటి? CO బార్ క్రాస్ OA బార్. ఇలా తీసుకోకూడదు. OC బార్ క్రాస్ OA బార్ అని వేసేకూడదు. కరెంట్ డైరెక్షన్ లో వెళ్ళాలి కదా, కరెంట్ ఎలా వెళ్తుంది కదా, CO బార్ క్రాస్ OA బార్ వేయాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఇలా ఉంటే
కరెంట్ ఇలా ఉంటే అప్పుడు ఏఓ బార్ క్రాస్ ఓసీ బార్ ఇవ్వాలి. ఏఓ బార్ ఎంత? మైనస్ ఏ ఇంటూ జే క్యాప్ ఏఓ బార్. మరి ఓఏ బార్ ఎంత వేసాను? ఏ ఇంటూ జే క్యాపే కదా. ఇది రైట్. ఐఎమ్ ఎరేజింగ్ దిస్. ఓకే, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం మ్యాగ్నెటిక్ మూమెంట్ మీద. సో magnetic moment. Another example, maybe this third example for today. I have a current carrying loop of side length A. Side length A ఉంది, కరెంట్ క్యారీ చేస్తుంది. ఈ కరెంట్ ఇక్కడ ఎలా ఉందంటే, so it is just like this. ఇలా ఉంది లూప్. అంటే కింద కొంత ఉంది, పైకి కొంత ఉంది. లూప్ పర్పెండిక్యులర్ గా ఉంది. వాట్ ఇస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ దిస్ లూప్? సైడ్ లెంత్ ఒక్కొక్క దాని లెంత్ ఏ. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి జాగ్రత్తగా, చాలా ఈజీ. ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ గీసి ఫస్ట్ ఇది డ్రా చేయండి. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ దిస్. ఫైండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ లూప్ షోన్ బిలో. అండ్ edge length, each side is a meters. Each side is a meters. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ ఏంటి ఫస్ట్? సో ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఈజీయే, ఒకసారి చూడండి. డయాగ్రామ్ వేస్తారా? అంటే నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఒక లూప్ తీసుకుంటాను, ఇక్కడ ఒక వైర్ తీసుకుంటాను. ఈ వైర్లో, పైన వైర్లో కరెంట్ ఇలాగా, ఈ కింద వైర్లో కరెంట్ ఇలాగా. ఇప్పుడు మీకు రెండు లూప్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ లూప్, ఇక్కడ లూప్. అంటే ఇక్కడ కరెంట్ తీసుకోవచ్చు ఇలాగా, ఎందుకంటే నెట్ కరెంట్ ఎలాగో జీరోయే కదా. ఇటుపక్క ఎంత వస్తుందో ఇటుపక్క కూడా ఎంత వస్తుందంటే నెట్ కరెంట్ ఎలా తీసుకోవచ్చు. ఇప్పుడు రెండు లూప్స్ వచ్చాయి మనకి, 2 లూప్స్, పైన ఒకటి కింద ఒకటి. పైన సౌత్ పోల్, అవి ఇలా క్లాక్ వైజ్ కదా. సౌత్ పోల్ అంటే మైనస్ కే క్యాప్, I ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ మైనస్ కే క్యాప్. సౌత్ పోల్ కదా పైన వచ్చింది, లోపలికి ఉంది మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇక్కడ కూడా సౌత్ పోల్ వచ్చింది, కిందకు ఉంటుంది అంటే మైనస్ జే క్యాప్. మైనస్ ఐఏ స్క్వేర్ ఇంటూ జే క్యాప్ అని రాద్దాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతుంది? √2 ఇంటూ ఐఏ స్క్వేర్ అవుతుంది. అర్థమవుతుందా? సౌత్ పోల్ నేను ఇందాక ఎలా చెప్పాను, బుక్ ఇలా ఉందన్నాను కదా. ఇలా ఉంది వైర్, కింద కొంత వైర్ ఉంది, పైన కొంత వైర్ ఉంది. ఇలా లూప్ అనమాట. ఇలా అంటే దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ కిందగా ఉంది, అందుకే కదా మైనస్ జే అని పెట్టాను. అర్థమైందా? దీని తాలూకా మ్యాగ్నెటిక్ మూమెంట్ లోపలికి ఉంది. సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ కదమ్మా మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్. ఓకే, అంటే రెండు పర్పెండిక్యులర్ గా ఉంటే ఏమవుతుంది? √b1 స్క్వేర్ √m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. వెక్టర్ కదా, వెక్టర్ అంటే అలా మన వెక్టర్ రూల్స్ ఫాలో అవ్వాలి కదా. √m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. నోట్ డౌన్ దిస్.
అయిపోయిందమ్మా. ఇంకో ప్రాబ్లం చెప్తా. I'm just erasing this. సరిపోయచ్చా? So I'm just erasing this, right? Another similar problem I will give you. Magnetic momentum. So there is a cube-like thing. Cube. Side length is A. Cube undi ila. This is the cube. So current started from here. A to B. B to C, C to D, D to E, E to F, F to G, and G to H. Current ఎలా వస్తుంది, ఇలా మళ్ళీ బ్యాక్ వచ్చింది. So what is the magnetic moment of this loop? ఏంటమ్మా లూప్ ఏంటి? For example, it is fifth example today. And what is the magnitude of magnetic moment? A loop is A, B, C, D, E, F, A. That is the loop. E, F, G, H, A. G, H కూడా ఉంది కదా. ఇక్కడ జస్ట్ ఫస్ట్ ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. చిన్న మోడిఫికేషన్ చేస్తాను, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. I will do a small modification. ఓకే, డ్రా చేసుకున్నారు కదా. మోడిఫికేషన్ ఏంటంటే ఇక్కడ ఇంకో వైర్ జాయిన్ చేస్తాను, ఇక్కడ కూడా ఇంకో వైర్ జాయిన్ చేస్తాను. ఇక్కడ కరెంట్ డైరెక్షన్ కిందకి పెడతాను, ఇక్కడ కరెంట్ డైరెక్షన్ పైకి పెడతాను. ఇది కూడా ఐ కరెంటే, ఇది కూడా ఐ కరెంటే. ఈ మొత్తం కూడా ఐ కరెంటే ఫ్లో అవుతుంది. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ సేమ్ ఐ కరెంట్. అంటే రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, అలాగే ఇక్కడ కూడా అలాగే పెడదాం. ఒకటి ఇలాగా, ఒకటేమో బ్యాక్ కి. ఇది ఐ కరెంట్, ఇక్కడ ఐ కరెంట్. ఇక్కడ 3 లూప్స్ కనిపిస్తున్నాయి మీకు. 3 loops you are seeing now. What are the loops? A, B, C, D, A. అదొక లూప్ చూడండి. A, B, C, D, A అదొక లూప్. తర్వాత ఇంకో లూప్ చూడండి, కింద ఒక లూప్ ఉంది చూడండి. కింద ఒక లూప్ ఏంటి? A నుంచి డీకి వెళ్ళింది. ఇది పైన ఒక వైర్ కలిపాను కదా కొత్తగానే, అది ఏ నుంచి డీకి, డి నుంచి ఈకి, ఈ నుంచి హెచ్ కి ఇంకో కొత్త వైర్ కలిపాను కదా పక్క. తర్వాత ఈ కింద ఒక లూప్ వచ్చింది, పక్కన ఒక లూప్ ఉంది, ఈ పక్కన మొత్తం 3 లూప్స్ వచ్చాయి కదా. ఇదేంటి? సౌత్ పోల్, క్లాక్ వైజ్ కదా. ఇది యాంటీ క్లాక్ వైజ్, అంటే ఇక్కడ నార్త్ పోల్ వస్తుంది. చూడండి, 2 మ్యాగ్నెట్స్ ఇలా పెట్టామమ్మా. ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్. దాని ఎదురుకుండా మ్యాగ్నెట్ ఏమో నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, మ్యాగ్నెటిక్ మూమెంట్స్ క్యాన్సిల్ అవుతాయి. ఎమ్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది, 2 క్యాన్సిల్. ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది, పైన ఇంకేం లేదు కదా లూప్. ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎలా ఉంది చెప్పండి? క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా? ఇలా ఉంది, అంటే నార్త్ పోల్, అంటే కింద సౌత్ పోల్ ఉండాలి. అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ పైకి ఉంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ I/A² J క్యాప్. దట్ ఈస్ ద ఆన్సర్. పైకి ఉంది మ్యాగ్నెటిక్ మూమెంట్, ఎందుకంటే దీని మనం పైనుంచి చూస్తుంటే ఇక్కడ నార్త్ పోల్ ఉంది, అంటే కింద సౌత్ పోల్ ఉండాలి కదా. అంటే సౌత్ టు నార్త్ ఉంటుంది మ్యాగ్నెటిక్ మూమెంట్, అంటే పైకి, అంటే J క్యాప్. ఏ 2 క్యాన్సిల్ అయిపోయి, ఈ లూపు మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఈ ప్రాబ్లం లో క్యాన్సిల్ అయింది, మీకు ఇచ్చిన ప్రాబ్లం లో క్యాన్సిల్ అవ్వచ్చు, యాడ్ అవ్వచ్చు కదా. అర్థమైందా? దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ సౌత్ టు నార్త్ ఇలా ఉంది, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ సౌత్ టు నార్త్ ఇలా ఉంది. ఈ 2 క్యాన్సిల్ అవుతున్నాయి. ఇది కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు, కింద ఒక లూప్ ఉంది, అది క్యాన్సిల్ అవ్వట్లేదు. రైట్ డౌన్ దిస్.
చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవాలి మనం అంతే. ఇందాకైతే 2 లూప్స్ వచ్చాయి కదా, అండ్ ఇలా ఇలా డ్రా చేసుకోవచ్చు కరెంట్స్. అయ్యి ఇటుపక్క అయ్యి మొత్తం కరెంట్ జీరోయే కదా, ఇక్కడ కూడా ఇటుపక్క అయ్యి ఇటుపక్క అయ్యి మొత్తం కరెంట్ జీరోయే కదా. సో ఇంకో క్వశ్చన్ చెప్తానే, తర్వాత టార్క్ కాన్సెప్ట్కి వెళ్దాం. magnetic moment, torque. Okay. Can I erase this? Right. Magnetic moment of revolving electron కూడా ఉంది, that is also there. అంటే ఒక ఎలక్ట్రాన్ అది చార్జ్ పార్టికలే కదా, ఇలా తిరుగుతుందంటే దానివల్ల కూడా కొంత మ్యాగ్నెటిక్ మూమెంట్ అరైజ్ అవుతుంది. అంటే ఇక్కడ నేను కరెంట్ క్యారింగ్ లూప్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇట్ ఈస్ జస్ట్ బిహేవింగ్ లైక్ ఏ మ్యాగ్నెట్. అదవుతుందా, having north and south poles. Okay, there is a right circular cone. Next example, there is a right circular cone of semi-vertex angle theta. అంటే ఇక్కడ semi-vertex angle is theta, and Q is the charge on this cone, uniformly distributed, and the height of the cone is h. Okay, and this cone is now rotated with a constant angular velocity omega about its axis. ఈ కోన్ ని ఒమేగా యాంగులర్ స్పీడ్ తో తిప్పాం. అర్థమవుతుందా? Then what is the magnetic moment of the loop? Magnetic moment of this entire cone enta? Magnitude of magnetic moment. Answer ఎంత ఇచ్చాడంటే q omega h square divided by 4 into tan square theta. That is the answer. Okay. Magnetic moment dx. Okay, మనం ఏం చేద్దాం అంటే x డిస్టెన్స్ దగ్గర dx ఎలిమెంట్ తీసుకుందాం. x డిస్టెన్స్ దగ్గర ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుందాం, dx ఎలిమెంట్. ఓకే, అది తిరుగుతుంది కదా, కోన్ మొత్తం తిరుగుతుందంటే ఇది కూడా తిరుగుతుంది. అంటే దానికి ఇక్కడ రేడియస్ ఎంత ఉంటుంది? వాట్ ఇస్ ద రేడియస్ ఆఫ్ దిస్? ఇది తీటా కదా, ఇది ఎంత దూరంలో ఉంది? ఎక్స్ కాస్ తీటా దూరంలో ఉంది. So h height, tan theta ఏంటి? Tan theta is opposite side by adjacent side, అంటే r by h, and so what is this? ఈ height ఎంత ఇది? What is the height of this? x cos theta. ఇది x అయితే ఇది x cos theta అవుతుంది. x cos theta divided by r. r by x cos theta అవుతుంది. ఇది r కదా రేడియస్, r by x cos theta.
ఆర్ ఎంత వస్తుంది, r/h into x cos theta. Okay, up to this it's fine. And what is the magnetic moment? Magnetic moment I into A కదా, I అంటే dq/t. dq ఇక్కడ చార్జ్ ఎంత ఉంటుంది, చార్జ్ ఈస్ చార్జ్ పర్ యూనిట్ ఏరియా. చార్జ్ పర్ యూనిట్ ఏరియా ఎంత మా సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఎంత, వాట్ ఇస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్, πr కదా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అంటే చార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ ఏరియా ఇంటూ ఏరియా చేయాలి. వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ దిస్, రేడియస్ అంటే ఇదే కదా, రేడియస్ r/h into x cos theta. This is the radius, okay, into thickness ఎంత dx. ఇది చార్జ్ అమ్మా, ఆ చిన్న ఎలిమెంట్ లో ఉన్న చార్జ్, చార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ ఏరియా ఇంటూ ఏరియా చేస్తే, ఏరియా అంటే ఏంటి, పెరిమీటర్. ఇది పెరిమీటర్, పెరిమీటర్ ఇంటూ థిక్నెస్ కదా ఏరియా. సరే మనకి ఆ క్యూ ఇదేంటి ఐ, ఇది ఐ అమ్మా, q/t, q/టైం పీరియడ్, టైం పీరియడ్ అంటే 2π/ω రాశాను. దిస్ ఇస్ నథింగ్ బట్ ఐ ఇంటూ ఏరియా. ఏరియా πr² రాయాలి, ఏరియా ఐ హావ్ టు రైట్ πr² multiply by pi into r/h into x cos theta whole square. ఈ ఒక్క రింగ్, ఇక్కడ చిన్న రింగ్ ఉంది కదా, ఈ ఒక్క రింగ్ వల్లే మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉందా, ఇలాంటి రింగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి ఇంటిగ్రేట్ చేయాలి. అంటే టోటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 0 to x ఈక్వల్ టు ఎక్కడి దాకా ఉంది, ఈ లెంత్ ఎంత ఉంటుంది in terms of height and radius. That length is √r² plus h². Okay, నోట్ చేయండి, రూట్ ఉంటుంది, రూట్. ఇక్కడ tan² θ ఇక్కడ రావట్లేదా, no, we are getting tan² θ. Theta is constant here. ఎలా తీసుకుంటారా, x డిస్టెన్స్ దగ్గర dx ఎలిమెంట్, దాని రేడియస్ ఇక్కడ x డిస్టెన్స్ దగ్గర dx ఎలిమెంట్. ఇది x అయితే ఇది ఎంత అవుతుంది, అప్పుడు x tan θ అవుతుంది, ఆపోజిట్ సైడ్ x tan, ఇది x అయితే x tan θ అవుతుంది. ఓకే, ఇలా తీసుకుందాం, ఇలా ఇంటిగ్రేషన్ విల్ టేక్ లైక్ దిస్, ఇలా పైకి x డిస్టెన్స్ దగ్గర dx ఎలిమెంట్. అప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా, హౌ మచ్ విల్ గెట్ దిస్, ఇక్కడ బై x వస్తుంది, x cos θ కాదు ఇది, ఇక్కడ cos θ ఉండదు. ఓకే, ఆన్సర్ ఎంత, tan² θ లో ఉంది. సో into x, perimeter is this, perimeter into thickness. ఇదంతా ఇది, what is this, this is ఇదంతా చార్జ్ కదా, చార్జ్ కరెంట్, ఇది చార్జ్ బై టైం, కరెంట్ ఇంటూ πx², πr². r అంటే x tan θ హోల్ స్క్వేర్, అంటే x² tan² θ. ఓకే, అంటే 0 to h చేసేయండి. ఇప్పుడు లిమిట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి కదా, 0 to h. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా, పై క్యాన్సిల్ అవుతుంది, ఆర్ క్యాన్సిల్ అయింది. ఓకే, ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయింది, ఇంకో పై కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, క్యూ ఒమేగా పైకి వెళ్ళిపోతుంది, అంటే దిస్ ఇస్ క్యూ ఒమేగా
ఎల్ ఎల్ ఉంది కదా ఇక్కడ, ఎల్ ఎల్ ఈస్ దేర్ అండ్ డినామినేటర్ లో హెచ్ కూడా ఉంది. ఓకే, పైన ఇంటిగ్రల్ tan స్క్వేర్ థీటా కూడా వచ్చేస్తుంది. tan స్క్వేర్ థీటా బయట తెచ్చాను, థీటా కాన్స్టెంట్ కదా, tan థీటా కూడా కాన్స్టెంట్. ఓకే, ఇంటిగ్రల్ x క్యూబ్ dx ఎంతమ్మా? ఇంటిగ్రల్ x క్యూబ్ dx x పవర్ 4/4, x పవర్ 4/4. ఒక్క నిమిషం చూడండి, ఇది కొంచెం కింద పెడతాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదంతా, ఇదంతా x పవర్ 4/4 అంటే లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే h పవర్ 4/4 వస్తుంది. మనకి ఇక్కడ ఎల్ ఉండిపోయింది. ఎల్ అంటే స్లాంట్ లైన్, స్లాంట్ హైట్. ఎల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే, మనకి ఇక్కడ హెచ్ ఒకటి క్యాన్సిల్ అయింది, హెచ్ క్యూబ్ వస్తుంది. ఇంకో హెచ్ ఉండాలి మరి, అనదర్ హెచ్ షుడ్ బి దేర్ హియర్. ఏంటమ్మా స్లాంట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ ఎంత? వాట్ ఇస్ ద స్లాంట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్? పైఆర్ఎల్ఏ కదా, పైఆర్హెచ్, పైఆర్ఎల్ఏ కదా. ఒక నిమిషం చూస్తా ఉన్నా. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. అంటే క్యూ ఒమేగా హెచ్ స్క్వేర్ బై 4. ఎక్కడైనా మిస్టేక్ వదిలేసాను, నాకు ఎక్కడైనా ఎక్కడ వదలలేదు కదా. ఒక నిమిషం అన్మ్యూట్ చేస్తాను. వన్ మినిట్. dx by cos theta తీసుకోవాలనుకుంటాను ఇక్కడ. One more L is left here. dx by cos theta తీసుకోవాలి ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ dx by cos theta తీసుకోవాలి. ఇప్పుడు cos theta అంటే ఏంటి? cos theta is adjacent side by hypotenuse. ఇక్కడ dx by cos theta వస్తుందమ్మా. అంటే ఇక్కడ cos theta అంటే ఏంటి? ఇప్పుడు cos theta is adjacent side by h by l అని వస్తుంది. ఇక్కడ h by l, l క్యాన్సిల్ అవుతుంది, ఇంకో h క్యాన్సిల్ అయిపోతుంది, అంటే h స్క్వేర్ వస్తుంది. ఇక్కడ dx by cos theta ఎందుకు తీసుకోవాలంటే మనకి కోన్ ఉందా, కోన్ ఇలా ఉంది కదా, అంటే ఇది dx, మనకి ఇది కావాలి కదా, అంటే ఇది dx అమ్మా, ఇది dx, కానీ కోన్ ఎలా ఉంది, ఇలా ఉంది. అంటే నాకు ఇది కావాలి, ఈ విడ్త్ కావాలి, ఈ విడ్త్ కాదు, ఈ విడ్త్ కావాలి. ఇలా ఉంది కదా కోన్, అంటే నేను ఇక్కడ dx కాదు dx by cos theta తీసుకోవాలి. ఓకే, అండ్ లాస్ట్ లో క్యాన్సిల్ అయినట్టే కదా, h by l రాయండి అమ్మా. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అంటే ఫస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఒక రింగ్ కట్టాను. అలాంటి రింగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి? 0 to h, అంటే లిమిట్స్ 0 to h అయ్యాలి. మరి ఈ చిన్న రింగ్ మీద ఛార్జ్ ఎంత ఉంది? చిన్న రింగ్ మీద ఛార్జ్ q by πrl, πrl కరెక్టే, స్లాంట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఇంటూ దీని ఏరియా ఇవ్వాలి. దాని ఏరియా ఎంత అంటే 2π ఇంటూ ఇది ఇక్కడ రేడియస్ ఇంత వస్తుంది, r/h ఇంటూ x. ఇక్కడ రేడియస్ r/h ఇంటూ x ఇంటూ థిక్నెస్ dx కాదు, dx by cos theta తీసుకోవాలి. హైపోటెన్యూస్ మనకి
ఇది అడ్జసెంట్ సైడ్ డిఎక్స్ అమ్మా, నాకు హైపోటెన్యూస్ కావాలి. అంటే ఇలా ఉంది కదా కోన్, అంటే ఇదేమవుతుంది, థీటా అయితే డిఎక్స్ బై కాస్ థీటా అవుతుంది. ఓకే, అది రాసాను ఇక్కడ, డిఎక్స్ బై కాస్ థీటా. తర్వాత ఇంటూ ఏరియా కదా, ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్. ఇక్కడ రేడియస్ ఎంత, ఎక్స్ tan థీటా కదా, ఇక్కడ రేడియస్ అంటే పై ఇంటూ ఎక్స్ స్క్వేర్ tan స్క్వేర్ థీటా. సో అక్కడ నుంచి కామన్ టర్మ్స్ అన్ని కొట్టేస్తే మనకి కాస్, లాస్ట్ లో కాస్ థీటా ఇస్ కూడా హెచ్ బై ఎల్ వేయండి. కాస్ థీటా ఇంటూ హెచ్ బై ఎల్. ఎల్ అంటే స్లాంట్ సర్ఫేస్, హైపోటెన్యూస్ కదా ఇది, రాయండి అమ్మా. ఇక్కడ జస్ట్ కొంచెం మార్చుకోవాలి, డిఎక్స్ బై కాస్ థీటా, దెన్ యూ విల్ బి గెటింగ్ దట్. ఎందుకు ఇంటిగ్రేషన్ ఎందుకు చేశాను, బికాస్ నేను ఇది ఒకదాని వల్లే కట్టాను. ఇలాంటివి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి, రింగ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి, వాటి వల్ల కూడా మ్యాగ్నెటిక్ మూమెంట్ యాడ్ చేయాలి కదా, యాడ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్. ఓకే, నోట్ డౌన్ దిస్, అరేంజ్ చేస్తున్న తర్వాత ఓకే అరెస్ట్ చేయనా, అంటే కొంచెం లెవెల్ 2 ప్రాబ్లం ఇది. రైట్, ఐఎమ్ జస్ట్ ఎరేజింగ్ దిస్. Next, heading torque acting on a current carrying loop. Next, heading సైడింగ్ పెట్టండమ్మా, ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, టార్క్ యాక్టింగ్ on a current carrying loop. Current carrying loop. Okay. ఓకే, ఇక్కడ ఒక స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అండ్ దాంట్లో ఒక లూప్ పెట్టాను, కరెంట్ లూప్. ఇందులో కరెంట్ అయితే ఫ్లో అవుతుంది, ఇన్ దిస్ ద కరెంట్ ఈస్ ఫ్లోయింగ్. ఐ కరెంట్ ఫ్లో అవుతుంది. సో దీని మీద టార్క్ అనేది యాక్ట్ అవుతుంది. ఇది ఏదో యాక్సెల్ ఉందనుకోండి మధ్యలో, ఇలా యాక్సెల్ ఇది ఇలా టర్న్ అవ్వగలదు, రొటేట్ అవుతుంది. మీరు నేర్చుకుని ఉంటారు, అదేంటది మోటార్, ఎలక్ట్రిక్ మోటార్. అది ఎలా టర్న్, కంప్లీట్ ఎలా కంటిన్యూస్ గా టర్న్ అవుతూనే ఉంటది కదా, ఆ టర్న్ అవడానికి కూడా కొంత అరేంజ్మెంట్ ఉంటుంది. ఓకే, చూద్దాం. టార్క్ అంటే టర్నింగ్ ఎఫెక్ట్ కదా, టార్క్ ఎంత యాక్ట్ అవుతుందో చూద్దాం. అంటే ఈ వైర్ లో ఐ కరెంట్ ఫ్లో అయితే, అదేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంది, స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు పక్క ఉందమ్మా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఇలా ఉంది, ఇటు పక్క ఉంది. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వేసాం అనుకోండి, అంటే దీని మీద ఇక్కడ లూప్ కి 4 పాయింట్స్ తీసుకుందాం, ఏ బి సి అండ్ డి. ఏడి మీద బీసీ మీద ఫోర్స్ 0 ఉంటుంది. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ బీసీ అండ్ ఏడి ఈస్ 0. ఓకే, బికాస్ బిఐఎల్ సైన్ 0 ఎంత, 0. ఇది కూడా, ఇది సైన్ 180 అయ్యాలి ఇక్కడ, బిఐఎల్ సైన్ 180. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, కరెంట్ ఇలా ఉంది. ఇక్కడ మనకు ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఏబి మీద సిడి మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏబి ఈస్ బిఐఎల్.
L is the length of the wire and breadth of the wire is B. ఎటుపక్క యాక్ట్ అవుతుంది? ఇలా పెట్టండి, కరెంట్ పైకి ఇలా ఈజీ కదా, కరెంట్ పైకి, ఇదేమో 4th ఫింగర్ ఏంటి ఫీల్డ్ డైరెక్షన్, థంబ్ ఏమో లోపలికి ఉంది, థంబ్ ఫింగర్ ఈస్ డైరెక్టెడ్ ఇన్వర్డ్స్, అంటే ఫోర్స్ లోపలికి యాక్ట్ అవుతుంది, ఫోర్స్ ఈస్ ఇన్సైడ్. మరి ఇక్కడ ఇది కిందకి, కరెంట్ కిందకి, సెంట్రల్ ఫింగర్ అంటే సిఏ కదా, కరెంట్ కిందకి, ఇదేంటి ఫీల్డ్, ఇదేంటమ్మా ఫోర్స్ బయటకు ఉంది, బయటకంటే సర్కిల్ పెట్టి డాట్ పెడదాం, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ సిడి ఈస్ బిఐఎల్ అవుట్వర్డ్స్. ఇప్పుడు మీకు 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అయ్యాయి అనుకోండి బాడీ మీద, టర్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఆ టర్నింగ్ ఎఫెక్ట్ ని ఏమంటాం? టార్క్ అంటాం. What we call the turning effect as torque. Turning effect ఏంటమ్మా? R bar cross F bar. అంటే BIL into perpendicular distance between the two forces వేయాలి. Perpendicular distance between the two forces ఎంత? BA కదా. ఓకే, అంటే ఎంత వచ్చింది నాకు? టార్క్ ఈస్ BIA. This is nothing but area అంటే L into BA కదా. N number of turns కి అయితే BIAN for N turns. Okay, that is the formula for torque. Okay, if theta is angle made by normal of the loop, normal of loop with magnetic field, okay, then tau is equal to BIAN sin theta. That is the formula. ఓకే, రాయండి, ఇక్కడ దాకా రాయండి. అంటే ఇప్పుడు థీటా 90 degrees ఉందమ్మా, నార్మల్ ఆఫ్ ద లూప్ ఎలా ఉంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఇప్పుడు పర్పెండిక్యులర్ గా ఉంది, అప్పుడు మాక్సిమం టార్క్ యాక్ట్ అవుతుంది, BIAN. మాక్సిమం టార్క్ ఎప్పుడు 0 అవుతుంది? థీటా 90 ఉన్నప్పుడు, థీటా 0 ఉన్నప్పుడు. యాక్చువల్ గా ఇక్కడ టార్క్ M bar క్రాస్ B bar అని రాయొచ్చు, పైన రాస్తాను ఇక్కడ టార్క్ ఈస్ M bar క్రాస్ B bar. మీరు ఎలక్ట్రోస్టాటిక్స్ లో నేర్చుకున్నారు కదా, టార్క్ P bar క్రాస్ E bar అని వచ్చింది అక్కడ. అంటే ఒక స్మాల్ ఎలక్ట్రిక్ డైపోల్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టామనుకోండి, అది టర్న్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఇది కంపేర్ చేసుకుందాం చూడండి. ఇక్కడ M అంటే NIA నమ్మా, ఇందాక ఆల్రెడీ వచ్చింది, ఇందాక మనకు వచ్చింది NIA అని. M అంటే ఏంటి? ఇక్కడ NIA మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటాం. రైట్, ఇది టార్క్ ఫార్ములా గుర్తుంటది కదా, M bar క్రాస్ B bar. ఇది కనిపిస్తుంది ఇక్కడ. If theta is angle made by plane of the loop with magnetic field, దాని కింద రాయాలి ఈ పాయింట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. టౌ ఫార్ములా ఏంటంటే BIAN cos theta. టౌ ఫార్ములా ఏంటి? BIAN cos theta. చూసుకోండి జాగ్రత్తగా. అంటే ఇప్పుడు cos 0 పెట్టండి, cos 0 ఎంత? 1 కదా. cos 0 అన్నా sin 90 అన్నా ఒకటే కదా. అంటే మీరు క్వశ్చన్ లో చూసుకోండి, ఇఫ్ ద ప్లేన్ ఆఫ్ ద లూప్ ఈస్ మేకింగ్ యాంగిల్ థీటా విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫార్ములా ఏంటి? BIAN cos theta.
If the normal of the loop is making angle theta అయితే torque formula ఏంటి, turning effect formula ఏంటి, BIN sin theta. So tomorrow I will continue with this and I have to explain you the mechanism of moving coil galvanometer and then we will do the problems. Okay, మీ దగ్గర ఉన్న books తోని examples అవి చేయండి and what else, examples of practice sheets కూడా చేయండి. Okay, bye, take care.